అందరికీ నమస్కారం. నేను మీ ఆర్పీని. నా యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఆర్పీ. ఈరోజు ప్రముఖంగా మాట్లాడే చర్చ ఏంటంటే జగన్మోహన్ సంబంధించినటువంటి తొత్తులు, వాళ్ళకి ఎంతోముందు పాలేరులు, ఎంతోముందు వాళ్ళ దగ్గర గోండాయిజం చేసిన వాళ్ళు, గ్రూపులు కట్టిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళు, కిరాతకంగా ప్రవర్తించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒకసారిగా 124 సీట్లు కూటమికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వస్తే జీర్ణించుకోలేక వాళ్ళందరూ మాట్లాడే మాట ఈ మధ్యకాలం ప్రెస్ మీట్లో చూస్తున్నా. రోజమ్మ అంటుంది 40% ఓట్లు పడినాయి, ఎట్టోడిపోతాము. ఇంకొక ఆయనేమో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటున్నాడు. ఇంకొక ఆయనేమో నేను అందరికీ ప్రజలు మంచి చేశాను, అయినా నేను ఎందుకు ఓడిపోయాను అంటాడు. ఒక ఆయనేమో అవ్వ తాతలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమైపోయినాయో అంటున్నాడు. ఏమీ పోలా, మీకు ఎవ్వరూ ఓట్లు వేయలా. మీరు ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడినంత మాత్రానో, మీరేదో అవినీతి మాటలు మాట్లాడినంత మాత్రానో అంతకుముందు ఆగిపోయినటువంటి అభివృద్ధి ఏమాత్రం వృద్ధి అవ్వదు. కాబట్టి మీరు చేసిన పాపాలు, మీరు చేసిన అవినీతులు, మీరు చేసిన దౌర్భాగ్యాలు, మీరు చేసిన ఇసుక దందాలు, మాఫియాలు, అదేవిధంగా తిరుమల నాశనం చేయడం, అదేవిధంగా చంపి డోర్ డెలివరీ చేయడం, ఇవన్నీ ఎన్నో విషయాలు కూడా మిమ్మల్ని ఒక్కసారిగా ప్రజలకి ఆ వ్యతిరేకత చర్య వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా మట్టు కొట్టిపోయేటట్టు చేశారు. కాబట్టి మీరు ఎందుకు ఓడిపోయారో రీజన్స్ మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ మీరు ఎందుకు ఓడిపోయారో నేను ఎలక్షన్ ముందు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ గారి చేత నా ఐడియాలజీ మొత్తాన్ని చెప్పి, నా ఆలోచనలు మొత్తాన్ని చెప్తే ఆయన మంచి మ్యూజిక్ చేసి మంచి పాట రాశాడు. అది నేను ఏబిఎన్లో కూడా టెలికాస్ట్ చేశాను. అప్పట్లో కూడా అది మంచి ట్రెండ్ సెట్ అయింది, వైరల్ అయింది. మీరు ఎందుకు ఓడిపోయారో ప్రెస్ మీట్లు పెట్టొద్దు. ఈ వీడియో ఒకసారి చూడండి, ఈ సాంగ్ని, అప్పుడు మీకే తెలుస్తుంది మనం ఎందుకు ఓడిపోయినామని. ఒకసారి చూద్దాం. మాటలు చెప్పి మన కొప్పలే ముంచి కంపలేగా తగులుకుంటే మండదా చెల్లమ్మ, మండదా అన్నయ్య, మండదా అక్కయ్య చెప్పు. చంద్రన్న కట్టిన అభివృద్ధి సౌదాలు కుళ్ళుతో కూల్చివేశాడు. మళ్ళీ ఒక్క ఇటుక కూడా కట్టకుండా ఉంటే మండదా అత్తమ్మ మనకు. ఇకనైనా అందరం కళ్ళు తెరవకుంటే పిల్లలాగా అవుతారయ్యా. ఈ బ్యాండేజీ పాలన చూస్తుంటే కడుపంత మండదా పెద్దమ్మ మనకు. కోడి కత్తి డ్రామా, గొడ్డలి అంగామ, గులకరాలను నమ్ముదామా. ఈ కళ్ళ బొల్లి కథలో ఇంటుంటే కంటుంటే మండగా మన కడుపు చెప్పు. ఇకనైనా మేలుకో, ఇప్పుడైనా కోలుకో, నీ చేతిలున్న ఓటుతోనే రాత మార్చుకో. నీ చేతిలున్న ఓటుతోనే రాత మార్చుకో. చంద్రన్న బాటరో, పవనన్న మాటరో, నరేంద్ర మోడీతోనే మనకు మేలు తెలుసుకో. నరేంద్ర మోడీతోనే మనకు మేలు తెలుసుకో. అతడేమి చెప్పినాడు రో, ఇప్పుడేమి చేసినాడు రో. రహదారులు జలధారలేవిగా నరాబురో, రహదారులు జలధారలేవిగా నరాబురో. ఏ పరిశ్రమలు పొందలే, ప్రగతి మనకు అందలే. అన్నపూర్ణ లాంటి ఆంధ్ర నేల నాదాయరో, అన్నపూర్ణ లాంటి ఆంధ్ర నేల నాదాయరో. సైకిల్ కే ఓటు వేద్దాం, సైకోను తరిమి కొడదాం. సైకిల్ కే ఓటు వేద్దాం, సైకోను తరిమి కొడదాం. సరి చేయకుంటే ఇప్పుడు బతుకింకా అంధకారం. సరి చేయకుంటే ఇప్పుడు బతుకింకా అంధకారం. ఢిల్లీ మెడలో వచ్చి ఓదదేస్తానని గెలిచి దాన్ని మరిచిపోతే మండదా అక్కయ్య, మండదా అన్నయ్య, మండదా చెల్లమ్మ మనకు. ఆకలి చిచ్చటి అన్న క్యాంటీన్లను ఉన్న పొలంగా మూసి వేస్తే మండదా పెద్దమ్మ, మండదా చిన్నమ్మ, మండదా పెద్దయ్య మనకు. రాజధాని లేదు, కంపెనీలు రావు, కొలువుల జాడలేదంటే మండదా చిన్నోడ, మండదా చిన్నమ్మ, మండదా పెద్దన్న మనకు. అంబేద్కర్ విదేశీ విద్యను ఆపేసి కరెంటు ఛార్జీలు పెంచే, బస్సు ఛార్జీ మోత, రోడ్డు చూస్తే రోత పెట్టాలి ఓటుతో వాత. మద్యమే వద్దని వాగ్దానమే ఇచ్చి కంటి మందు అమ్ముతుంటే మండగా మావయ్య, మండగా అత్తమ్మ, మండగా మన కడుపు చెప్పు. ఇసుక మొదలుకొని ఇటుకను మట్టిని రాష్ట్రాన్ని దోసుకొని తింటే మండగా తాతయ్య, మండగా అమ్మమ్మ, మండగా నానమ్మ మనకు. తోడబుట్టిన సెల్ల చిన్నాయన బిడ్డకే అంత గుండె మండుతుంటే నమ్మి ఓటు వేసి మోసపోయినా మనకు మండగా వదినమ్మ చెప్పు. చంద్రన్న సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలను
చంద్రబాబు జీవితాశయం ఈనాడు ఆంధ్రదేశం నిండు ప్రగతి మన నేల మేలుకే బాబుకే ఓటేసి చూపించు తెలుగోడి స్ఫూర్తి ఇకనైనా మేలుకో ఇప్పుడైనా కోలుకో నీ చేతిలున్న ఓటుతోనే రాత మార్చుకో. ఇది మొత్తానికి చరణార్జున గారి చేత ఒక ఎలక్షన్స్కి అతి తక్కువ సమయంలోనే అతి దగ్గరలో ఇమ్మీడియట్లీ నేను చరణార్జున గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేసిన అవినీతి దగ మోసాలు ప్రజల్ని ఎలా అయితే మోసం చేశారో పథకాలు ఎలా అయితే పక్కన పెట్టేశారో వీటన్నిటికి సంబంధించి కూడా నేను చరణార్జున గారు కూర్చొని చేస్తే ఆ పాట ఏబిఎన్లో లైవ్లో పెడితే ఎంత ట్రెండ్ సెట్ అయిందో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు. ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా, ఇందులో ఏదైనా అబద్ధం ఉందా? ఇందులో ఏమన్నా ఇదేమన్నా సినిమా సాంగ్ ఇదే, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి సినిమా సాంగ్ ఇదే కాదు. ఏదైతే నువ్వు చేసావో దౌర్భాగ్యం అవన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఇది ప్రజల తీర్పుగా ఒక పాట చేయిస్తే ఇది ఎంత ట్రెండ్ సెట్ అయిందంటే మాటలో చెప్పలేను. ఈరోజు చెప్తున్నా, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినాయి, మేము సంక్షేమ పథకాలు పెట్టాం, 40% ఓట్లు వచ్చినాయి అని మాత్రం అనొద్దు. దయచేసి మీరు ఎందుకు ఓడిపోయారో దయచేసి వాయిస్ ఆఫ్ ఆర్పీలో అంటే వాయిస్ ఆఫ్ ఆర్పీ యూట్యూబ్ ఛానల్ ఉండేటువంటి ఈ పాటని ఒకసారి మీరు కళ్ళు అప్పగిచ్చి చూడండి, అందుకు మీరు ఓడిపోయినారు. రెండోది అంటే అభివృద్ధికి ఎవరైతే బాసటగా నిలబడతారో ఎవరైతే చరిత్రను తిరగరాస్తారో వాళ్ళు మాత్రమే 164 సీట్లతో నిలబడ్డారు. నీ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, వాళ్ళ మీద ఉన్న ప్రేమ కావచ్చు. కాబట్టి ప్రజలారా నేను మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను, ఈ పాటను నేను ఎడిటింగ్ చేసి విజువల్గా నేను లేకుండా ఇలా లేకుండా మామూలుగా నేను ఎడిట్ చేసి పెడతాను, ఇంకా అది క్వాలిటీగా వస్తుంది, జాగ్రత్తగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.